వీళ్ళు పోయి అండ్ల కలుస్తారు, వాళ్ళు వచ్చి ఇండ్ల కలుస్తారు అనే ముచ్చట్లు రాజకీయాలలో తాపకోసారి వినిపిస్తూనే ఉంటాయి. మైకుల ముంగట్టుకు వచ్చినప్పుడు ఏదో ఒక లీడరు అసొంటి ముచ్చట్లు మాట్లాడుతూనే ఉంటారు. గవన్నీ చాలా మంది పెద్దగా పట్టించుకోరు. కానీ ముఖ్యమంత్రి సారే అసొంటి ముచ్చట్లు చెప్తే మాత్రం అయ్యో గట్లనా అని ఖచ్చితంగా అనుకుంటారు. మరి గా సంగతి ఏందో మీరే చూడుర్రి. కారు పార్టీ పువ్వు పార్టీలా కలిసిపోతుంది, ఇద్దరు ఒకటైతారు అని ఎన్నొద్దులు వాళ్ళు వీళ్ళు అంటుంటే చాలా మంది గట్ల అవుతుందా అనుకున్నారు. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ సార్ కూడా గట్లనే మాట్లాడిండట. అందుకే పరిశాన్ అవుతున్నారు చాలా మంది. ఢిల్లీకి పోయిన సీఎం సారు మాటలల్ల మాట కారు పార్టీ పువ్వు పార్టీల విలీనం అవుతుంది అన్నట్టు చెప్పుకొచ్చిండట. అంతేకాదు కేసీఆర్ సార్కు గవర్నర్ పోస్టు, కేటీఆర్ సార్కు సెంటర్ మంత్రి పోస్టులు ఇస్తారని చెప్పిండట. పెద్ద ముచ్చట ఏంటిదంటే హరీష్ రావు సారు ప్రతిపక్ష నేత అవుతాడన్నట్టు చెప్పిండట. సారు పోస్టింగులతో సహా చెప్తున్నాడంటే ఏ పార్టీ కారంగానే కావచ్చేమోనని అంత ఆలోచనలు చేస్తుండగానే సెంటర్ మంత్రి బండి సారు ఓ కాగితం బయటికి ఇడిచిండు. కారు పార్టీ పువ్వు పార్టీల విలీనం అవ్వడు కాదు, చెయ్యి పార్టీల విలీనం అవుతుంది అన్నట్టు రాసిండు బండి సారు. వాళ్ళ అంతొక్కటే కారు పార్టీని చెయ్యి పార్టీల కలపంగానే కేసీఆర్ సార్కు ఏఐసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు, కేటీఆర్ సార్కు పిసిసి చీఫ్, హరీష్ సార్కు మంత్రి పోస్టు, కవితక్కకు రాజ్యసభ పోస్టు ఇస్తారన్నట్టు రాసుకొచ్చిండు బండి సారు. గిట్ల వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, మీరంటే మీరే అనుకుంటారు. ఇక అసలు కారు పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని చెప్పేసి కూడా పెద్ద మొత్తంలో మరి ప్రచారం జరుగుతూ ఉంది. ఇది కూడా చాలా దుర్మార్గమైన ప్రచారం. మా పార్టీ బలమైనటువంటి పార్టీ, ఇంతమంది మరి సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ, తర్వాత శాసన మండలి సభ్యులు కానీ అనేక మంది నాయకులు ఉన్నటువంటి పార్టీని ఏదో ఒక్కసారి ఓడిపోరా ఏ పార్టీ అయినా అనేక సార్లు ఓటమి గెలుపు అనేటువంటి సర్వసాధారణం. దీన్ని ఆసరా చేసుకొని ఇటువంటి దుష్ప్రచారం జరుగుతుంది. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వట్టిగా అంత బమ్మిడి లేపుతున్నారు అన్నట్టు కోపానికి వస్తున్నారు కారు పార్టీ వాళ్ళు. అంతేకాదు కేసీఆర్ సార్కు పానం సుస్తయింది అన్నట్టు మాట్లాడుతున్నారట కొంతమంది. ఇలా కేసీఆర్ గారిని ఆ రోజు ఉద్యమ సమయంలో కూడా ఆనాడు కూడా అదే ఘోరంగా బదనాం చేసింది. ఆయన క్యాన్సర్ వచ్చిందని, ఈ ఉద్యమం ఉండదని, తెలంగాణ ఎక్కడదని ఆ రోజు మాట్లాడారు. ఈ రోజు కూడా ఆయన తీవ్ర అస్వస్థతలో ఉండడని, బయటికి రాడని, ఇంకా పార్టీ ఉండదని ఒక దుర్మార్గమైన ప్రచారం జరుగుతుంది. కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉన్నారు, రోజు వారి పనిలో వారు ఉన్నారు. ఖచ్చితంగా పార్టీ మనుగడ కోసం అనునిత్యం ఆలోచన చేస్తూనే ఉన్నాడు అన్నట్టు. ఏమైనా ఇప్పుడు చెయ్యి పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళ ముచ్చట్లన్నీ కారు పార్టీ వాళ్ళ చుట్టే తిరుగుతున్నాయి. మరి ఇక ముందు ఇంకెన్ని మార్పులు తిరుగుతుందో ఏమో రాజకీయం అనుకుంటారా అందరూ.